ప్రభునందు ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన 4వ ధన్యతా వాక్యం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మరి వాక్య ప్రకారము ఎవరైతే దేవుని నుంచి నీతిని నేర్చుకుంటూ ఆయన యొక్క మంచి లక్షణాలు స్వభావాన్ని నేర్చుకుంటూ దాని ప్రకారం ఎవరైతే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడతా ఉంటారో, మరి ఎవరైతే తీవ్రంగా కోరుకుంటూ నీతిగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో, మరి వారు ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. ఎందులో అన్న లోటు ఉన్నట్లయితే ఆ లోటు తీర్చబడి వాళ్ళు సంతృప్తికరమైన భక్తి జీవితం జీవిస్తారు. మరి వాళ్ళకి ఆత్మీయ జ్ఞానంలో ఇంకా ఏం కోరుకున్నా ఇంకా జ్ఞానం అనుగురించి అజ్ఞానం అనేటువంటి అసంతృప్తిని తీర్చి మరి వారిని దేవుని జ్ఞానంతో సంతృప్తిపరుస్తాడు. తీరని అవసరతలు కూడా తీర్చి మరి ఆనందింపజేస్తాడు. దేవుడి ధన్యత వాక్యంతో నన్ను ఆస్వాదించిన గాక.